నమస్కారం. ఈరోజు మన అమ్మ వికలాంగుల రాష్ట్రంలో మరొక గొప్ప సేవా కార్యక్రమాన్ని చెప్పాలి. ఈరోజు గుండుబాలపాలెం చెందినటువంటి రాస్వెల్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ఆశ్రమానికి అందిస్తున్నారు. ఈరోజు కూడా వారి యొక్క కుమారులైనటువంటి దావీద్ గారు, జ్యోతి గారు మ్యారేజ్ డే 2వ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గొప్ప అన్నదానం, పిల్లల మధ్యలో కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. మేడం గారికి, సార్కి కూడా యానివర్సరీ శుభాకాంక్షలు తెలియచేద్దామా? మరొకసారి తెలియచేద్దామా? గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఇటువంటి యానివర్సరీలు ఎన్నో మరెన్నో చేసుకోవాలి. ఈ పిల్లలకు ఆశీస్సులు ఆ భగవంతుని దర్శిస్తూ ఎల్లవేళ వారికి కలగాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఆశీర్వైనటువంటి వారి యొక్క తల్లి గారు అయినటువంటి రాఘవం గారు, అదేవిధంగా వారి యొక్క సిస్టర్ గారు అయినటువంటి గీతిక గారు, వారి యొక్క బ్రదర్ గారు అయినటువంటి సుందరం గారు ఈ యొక్క కార్యక్రమంలో ఆశీనులు అయ్యారు. వారి యొక్క బాబాయ్ గారు అయినటువంటి రాస్వెల్ సింగ్ గారు, నవ్య, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఆశీనులు అయ్యారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేద్దాం. మరొకసారి తెలియచేద్దామా? ఇంత మహోన్నతమైన గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు వీరి కోసం చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతర, సర్వాధికారి, సర్వసంపదరి అని ఈ ఘనమైన మనుష్య పాదాలు లెక్కలేని స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. తండ్రి, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వేలాది మంది గొట్టు వారు పాలించేటటువంటి దావీద్ గారిని, ప్రభా జ్యోతి గారిని ప్రేమించి మరొక యానివర్సరీని వారికి మీరు అనుగ్రహించారు. వారికి ఏ ఆశలైతున్నాయో, ఏ కోరికలు అయితున్నాయో ఈ సంవత్సరంలో చక్కని గర్భఫలం వారికి మీరు దయచేయండి, సహాయం చేయండి. ఒక ఉన్నతమైన బ్లెస్సింగ్స్ వారికి మీరు అనుగ్రహిస్తారు నమ్మచ్చు. ఈ రోజు ఈ పిల్లల కోసం ఎంతైతే ఖర్చు పెట్టారో 30 60 100 మీరు ఫలింపజేస్తారు నమ్మచ్చు. ఉన్నతమైన బ్లెస్సింగ్స్ వారికి మీరు అనుగ్రహించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. మరొకసారి యానివర్సరీ శుభాకాంక్షలు తెలియచేద్దామా? కళ్యాణమే, వైభోగమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే, వైభోగమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే.